అంతిమ దైవ గ్రంథం ఖురాన్. ద జర్నీ బై నైట్. 17 బనీ ఇస్రాయిల్, ఇస్రాయల్ సంతతి సూరా. అనంత కరుణామయుడు, అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. 17 బనీ ఇస్రాయిల్, ఇస్రాయల్ సంతతి సూరా. పరిచయం. ఈ సూరా మక్కా కాలానికి సంబంధించినది. ఈ సూరా ముఖ్యంగా ఈమాన్, ధార్మిక విశ్వాసం, తౌహీద్, ఏకదైవారాధన, ప్రవక్తల పరంపర, మరణించిన వారిని మళ్ళీ బ్రతికించడం, శిక్షా బహుమానాల గురించి నొక్కి చెప్పింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన రాత్రి యాత్ర ప్రస్తావనతో ఈ సూరా ప్రారంభమయ్యింది. మక్కాలోని పవిత్రమైన మసీద్ నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తూర్పున సుదూరాన ఉన్న మస్జిద్ అక్సా జెరూసలంకు రాత్రి వేళ తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఆయన్ను వరుసగా 7 ఆకాశాలపైకి తీసుకువెళ్ళి అల్లాహ్ చిహ్నాలను చూపించడం జరిగింది. ఈ గగనారోహణ యాత్ర ఒక అద్భుతమైన మహత్యం. ఇది అల్లాహ్ యొక్క అపార శక్తి సామర్థ్యాలను చాటి చెబుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడిన ప్రత్యేక స్థానాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ సూరా ప్రారంభ వచనం అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడుతుంది. ఇస్రాయేల్ సంతతి ప్రజల ప్రపంచంలో 2 సార్లు కల్లోలం సృష్టిస్తారని ఇందులో చెప్పడం జరిగింది. వారు తీవ్రమైన హింసాకాండకు, దేవుని ఆగ్రహానికి గురవుతారని చెప్పడం జరిగింది. వారు తమ వైఖరిని మార్చుకోవడానికి మరొక అవకాశం ఇస్తున్నట్లు ఈ సూరా తెలిపింది. ఈ సూరాలో ఆదం అలైహిస్సలాం, శైతానుల కథ గురించి క్లుప్తంగా ప్రస్తావన ఉంది. అల్లాహ్ ఆదేశాలపై తిరుగుబాటును ఈ కథ తెలియజేసింది. అల్లాహ్ ఆదేశాలను తిరస్కరిస్తూ శైతాన్ తాను ఆదం అలైహిస్సలాం ముందు తల వంచేది లేదని అన్నాడు. మానవులలో చాలామంది దారి తెప్పేలా, తనను అనుసరించేలా చేస్తానని సవాలు చేశాడు. ఈ సూరాలో దివ్య ఖురాన్ ఒక మార్గదర్శకంగా, ఒక సాంత్వనంగా, ఒక కారుణ్యంగా అభివర్ణించడం జరిగింది. దివ్య ఖురాన్ ఒక మహత్యంగా పేర్కొనడం జరిగింది. ఈ దైవ గ్రంథం పట్ల సందేహం కలిగిన వారెవరైనా కానీ ఇలాంటిది మరొకటి రాసి చూపించాలని సవాలు చేయడం జరిగింది. యావత్ మానవులు, జిన్నులు, కంటికి కనిపించని అగ్నితో సృష్టించబడిన ప్రాణులు కలిసి ఇలాంటి గ్రంథాన్ని రాయాలని ప్రయత్నించినా రాయలేరని చెప్పడం జరిగింది. తాము మరణించిన తరువాత ఎముకలు కూడా దుమ్ము ధూళిలో కలిసిపోయిన తర్వాత తమను మళ్ళీ బ్రతికించి నిలబెట్టడం అసాధ్యమని అవిశ్వాసులు వాదించసాగారు. ఈ సూర వారి అనుమానాలను తొలగిస్తూ వారి సందేహాలను నివారించే రుజువులను వారి ముందు ఉంచింది. మరణాంతరం వాళ్ళు దుమ్ము ధూళిలో కలిసిపోయినా లేక మరే విధంగా మారిపోయినా మరణించిన తర్వాత మళ్ళీ లేపి నిలబెట్టడం జరుగుతుందని, ఎందుకంటే ఒకసారి వారిని సృష్టించిన దేవునికి వారిని మళ్ళీ సృష్టించడం సాధ్యమేనని చెప్పడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సుబ్హానల్లజీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరాం من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. 17 బనీ ఇస్రాయిల్ సూరా. అవతరణ మక్కా. ఆయతులు 111. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 1. తన దాసుని రాత్రికి రాత్రే మస్జిద్ హరాం నుండి మస్జిద్ అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాం, ఎందుకంటే మేమతనికి మా శక్తి సామర్థ్యాలకు సంబంధించిన కొన్ని సూచనలను చూపదలిచాం. నిశ్చయముగా అల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు. 1. ఇది మక్కాలో అవతరించిన సూరా. దీన్ని ఇస్రా సూరాగా కూడా వ్యవహరిస్తారు, ఎందుకంటే ఈ సూరాలో ఇస్రా దైవ ప్రవక్తను రాత్రిపూట మస్జిద్ అక్సాకు తీసుకువెళ్ళిన ప్రస్తావన ఉంది. సహీ బుఖారీలోని ఒక ఉల్లేఖనం ప్రకారం సూరే ఖాఫ్, సూరే మరియం, సూరే బనీ ఇస్రాయిల్ తొలికాలం ఇతాఖ్లో అవతరించిన సూరాలు. ఇవి నా ప్రాచీన సంపదలు తిలాద్ అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వక్కాణించినట్లు
హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాన్హు తెలిపారు. బనీ ఇస్రాయిల్ సూరా వ్యాఖ్యానం. ఇతాక్ ఇది అతీక్ బహువచనం, పాతది, ప్రాచీనమైనదని దీని అర్థం. తిలాద్ తాలీద్కు బహువచనం. ప్రాచీన సంపదను తాలీద్ అని అంటారు. మొత్తానికి ఈ హదీస్ భావం ఏమిటంటే, మక్కాలో తొలి దినాల్ని కాలంలో అవతరించిన సూరాల్లో బనీ ఇస్రాయల్ కూడా ఒకటన్నమాట. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి రాత్రి బనీ ఇస్రాయల్ సూరాను, జుమర్ సూరాను పారాయణం చేసేవారు. ముస్నిదే అహ్మద్ సంపుటి 6 పేజీ నంబర్ 68, తిర్మిజీ హదీస్ నంబర్ 292, 3405. అల్బానీ గారు తన సహీ గ్రంథం 2వ సంపుటి 641వ హదీస్లో దీని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. 2. ఇస్రా అంటే రాత్రిపూట తీసుకువెళ్ళటం అని అర్థం. ఇస్రా అంటేనే రాత్రిపూట తీసుకెళ్ళడం అనే అర్థం వస్తున్నప్పుడు వాక్యంలో మళ్ళీ లైలన్ రాత్రి అనే పదం ఎందుకు వచ్చింది అనే సందేహం కలగవచ్చు. దానికి సమాధానం ఏమిటంటే, ఇక్కడ లైల్ అన్న పదం తక్కువ పరిమాణాన్ని సూచించడానికి తీసుకురాబడింది. అస్రా లైలన్ అంటే రాత్రివేళ, అది కూడా చాలా కొద్ది సమయంలో వెళ్ళి రావడం అనే అర్థం వస్తుంది. 40 రాత్రులు ప్రయాణం చేస్తేనే కానీ చేరుకోలేని మసీదే అక్సాకు ఒకే ఒక్క రాత్రిలో, అది రాత్రిలో కొద్ది సమయంలో తీసుకువెళ్ళడం అద్భుతం. 3. అక్సా అంటే దూరాన గల అని అర్థం. అంటే బైతుల్ మక్దీస్ అన్నమాట. అది పాలస్తీనాలోని ఖుదుస్, దీని పాత పేరు ఈలియా నగరంలో ఉంది. మక్కాలోని మస్జిద్లో హరం నుంచి పాలస్తీనాలోని బైతుల్ మక్దీస్కు పోవాలంటే కనీసం 40 రోజుల ప్రయాణం చేయాలి. అందుకే బైతుల్ మక్దీస్ను మస్జిద్ అక్సా దూరాన ఉన్న మసీదుగా వ్యవహరించడం జరిగింది. 4. సుబహాన ఇది సబా యస్బాహ్ అనే క్రియాపదాలకు ధాతువు పదం. అన్ని రకాల లోపాల నుంచి అల్లాహను నేను పవిత్రునిగా భావిస్తున్నాను అని దీని భావం. సాధారణంగా గొప్ప సంఘటనల గురించి చెప్పినప్పుడు ఈ పదం ఉపయోగించబడుతుంది. ఈ సంఘటన ప్రజలకు వింతగా, అసంభవంగా తోచినప్పటికీ దేవుని దృష్టిలో ఇది ఏమంత పెద్ద విషయం కానే కాదు. ఎందుకంటే అతడు కారకాలకు, సాధనాలకు కట్టుబడినవాడు కాడు. రెప్పపాటులో ఆయన అయిపో అన్న ఆదేశాన్ని అనుసరించి ఏదైనా చేసేయగలడు. ఆయన బలహీనతలకు, దౌర్బల్యాలకు అతీతుడు, పరిశుద్ధుడు. 5. సహజ సిద్ధంగానే ఈ ప్రదేశం పంట పొలాలతో, నదీ నదాలతో సస్యశ్యామలంగా ఉంది. పైగా ఈ ప్రదేశంలో దైవ ప్రవక్తలు సంచరించారు, నివసించారు. ఈ ప్రాంతంలో చాలామంది ప్రవక్తలు సమాధి అయి ఉన్నారు. ఈ రకంగా కూడా ఈ ప్రాంతం విశిష్టమైనది. అందుచేత దీన్ని శుభప్రదమైన స్థలంగా ఖరారు చేయడం జరిగింది. 6. దేవుని గొప్ప సూచనను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపెట్టడం ఈ యాత్ర అసలు ఉద్దేశం. అంత సుదీర్ఘ యాత్ర ఒకే ఒక్క రాత్రిలో, అది స్వల్ప భాగంలో జరిగిపోవటం కూడా ఒక అద్భుతమే. ఆ రాత్రి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గగన లోకాలకి తీసుకుపోబడ్డారు. వివిధ ఆకాశాల్లో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పలువురు దైవ ప్రవక్తలను కలుసుకున్నారు. 7వ ఆకాశంలో అర్ష్ పీఠానికి దిగువన ఉన్న సిద్రతుల్ ముంతహా వరకు వెళ్ళారు. అక్కడ ఆయనకు నమాజుతో సహా కొన్ని దైవ సూచనలు, దైవాదేశాలు ప్రసాదించబడ్డాయి. సహీ హదీసులలో వాటి వివరాలు లభిస్తాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులు, వారి శిష్యులు మొదలుకొని నేటి విద్వాంసుల వరకు అందరూ ఒక విషయంలో మటుకు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. అదేమంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ యాత్ర స్వప్నావస్థలో జరిగింది కాదు. ఆయన పూర్తి మెలకువలో సశరీరంగా ఈ యాత్ర చేసి వచ్చారు. కళ్ళారా అక్కడి స్థితిగతులను వీక్షించారు. అల్లా తన అపార శక్తితో తన ప్రవక్తకు వీటన్నిటినీ దర్శనం చేయించారు. ఈ యాత్రనే మేరాజ్ అంటారు. ఈ మేరాజ్లో 2 భాగాలున్నాయి. మొదటి భాగం ఇస్రా అనబడగా, రెండవ భాగం మేరాజ్గా వ్యవహరించబడుతుంది. ఈ ఆయుతులో చెప్పబడినట్లు తొలుత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ అక్సా వరకు తీసుకుపోబడ్డారు. ఇక్కడికి చేరుకున్నాక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్తలందరికీ అలైహిస్సలాం నమాజులో సారథ్యం వహించారు. బైతుల్ మక్దీస్ నుండి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గగనయాత్రకు తీసుకుపోబడ్డారు. ఇది ఆ యాత్రలో 2వ భాగం. ఇది మేరాజ్గా పిలువబడుతుంది. నజ్మ్ సూరాలో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ప్రస్తావించబడ్డాయి. మిగిలిన అంశాలన్నీ హదీసులలో మనకు లభ్యమవుతాయి. మొత్తం మీద ఈ యాత్రనంతటినీ మేరాజ్ యాత్రగా వ్యవహరిస్తారు. సోపానాలను, నిచ్చెనలను అసలు మేరాజ్గా వ్యవహరిస్తారు.
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఇలా అన్నారు: ఉరిజి బి ఇలా సమాయి, నన్ను గగనానికి ఎక్కించడం జరిగింది. మహారాజ్ అన్న పదం ఈ ఉరిజి అనే పదం నుంచి వచ్చినదే. ఈ యాత్రలోని రెండవ భాగం మొదటి భాగం కన్నా ఎంతో ముఖ్యమైనది, అద్భుతమైనది. అందువల్ల మహారాజ్ అనే పదమే సర్వత్రా ప్రసిద్ధి చెందింది. ఇది ఏ సంవత్సరం ఏ తేదీన సంభవించిందన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే హిజ్రత్కు ముందు జరిగిందన్న విషయంలో మటుకు అందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. హిజ్రత్కు ఒక సంవత్సరం ముందు జరిగిందని కొందరు, కాదు అనేక సంవత్సరాల ముందు జరిగిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. అలాగే నెల తేదీల విషయంలో కూడా పలు అభిప్రాయాలు ముందుకు వస్తాయి. రబీవుల్ అవల్ 17వ తేదీ అని కొందరంటే 27వ తేదీ అని కొందరు అన్నారు. రజబ్ నెల 27వ తేదీ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరు ఇంకో తేదీని ప్రస్తావించారు. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 2. آتينا موسى الكتاب وجعلناه هدى لبني إسرائيل ألا تتخذوا من دوني وكيلا. ఆయత్ నంబర్ 2. మేము మూసా అలైహిస్సలాంకు గ్రంథాన్ని వసగాము, దానిని ఇస్రాయేల్ సంతతి కోసం మార్గదర్శకంగా చేశాం. మీరు నన్ను తప్ప వేరెవరిని మీ కార్యసాధకునిగా చేసుకోకండి అని వారికి ఆజ్ఞాపించాం. ذُرِّيَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوحٍ إِنَّهُ كَانَ عَبْدًا شَكُورًا. ఆయత్ నంబర్ 3. నూహ్ అలైహిస్సలాంతో పాటు మేము ఓడలో ఎక్కించిన వారి సంతానమా, అతడు నూహ్ అలైహిస్సలాం మాత్రం కృతజ్ఞతాపూర్వకంగా మెలిగిన మా దాసుడు అన్న సంగతిని తెలుసుకోండి. 7. నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన పెను తుఫాను తరువాత మిగిలిన అతని సంతానమంతా ఎవరో కాదు, ఓడలో ఎక్కించబడిన వారే. అందుకే ఇశ్రాయేల్ సంతతి వారిని ఉద్దేశించి, నూహ్ అలైహిస్సలాం మీ తండ్రి, అతడు కృతజ్ఞతాభావం నిండిన ఓ మా దాసుడు, మీరు కూడా మీ పితామహుని అడుగుజాడల్లో కృతజ్ఞతా వైఖరిని అవలంబించండి. మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా చేసి పంపాము, మీరు అతన్ని ధిక్కరించి మేము చేసిన మేలును మరవకండి అని అల్లాహ్ ఈ ఆయతులో ఉపదేశించాడు. ఆయత్ నంబర్ 4, 5. وَقَضَيْنَا إِلَى بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيرًا. ఆయత్ నంబర్ 4. మీరు భూమిలో 2 సార్లు కల్లోలాన్ని రేకెత్తిస్తారని, మరీ దారుణంగా చెలరేగిపోతారని ఇశ్రాయేల్ సంతతి వారికి మేము వారి గ్రంథంలో స్పష్టంగా తేల్చివేశాం. فَإِذَا جَاءَ وَعْدُ أُولَاهُمَا بَعَثْنَا عَلَيْكُمْ عِبَادًا لَنَا أُولِي بَأْسٍ شَدِيدٍ فَجَاسُوا خِلَالَ الدِّيَارِ وَكَانَ وَعْدًا مَفْعُولًا. ఆయత్ నంబర్ 5. ఆ రెండింటిలో మొదటి వాగ్దానం వచ్చేసినప్పుడు మీకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడే మా దాసులను పంపించాం. వారు మీ ఇళ్లలోనికి చొచ్చుకుని వచ్చారు, ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరడం తథ్యం కనుక. 8. హజరత్ ఈసా అలైహిస్సలాం పుట్టుక 600 ఏండ్ల క్రితం బాబిలోనియా చక్రవర్తి బుక్త్ నసర్ చేతుల్లో యూదులకు ఎదురైన పరాభవం గురించి ఇక్కడ చెప్పబడింది. అతడు జెరూసలేంలో యూదులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. చాలామంది యూదులను బానిసలుగా చేసుకున్నాడు. యూదులు దైవ ప్రవక్త హజరత్ షాయా అలైహిస్సలాంను చంపినప్పుడు, లేదా హజరత్ అర్మియా అలైహిస్సలాంను నిర్బంధించి తౌరాత్ ఆజ్ఞను ధిక్కరించి అవనిలో కల్లోలాన్ని రేకెత్తించినప్పుడు ఈ సంఘటన జరిగింది. బుక్త నసర్కు బదులు జాలూతును అల్లాహ్ యూదులపై వదిలాడని మరికొందరు అభిప్రాయపడ్డారు. అతడు యూదులపై ఎడదెగకుండా దౌర్జన్యాలు చేశాడు. చివరికి తాలూత్ నేతృత్వంలో హజరత్ దావుద్ అలైహిస్సలాం జాలూతును వధించారు. ఆయత్ నంబర్ 6. ثم رددنا لكم الكرة عليهم وأمددناكم بأموال وبنين وجعلناكم أكثر نفيرا. ఆయత్ నంబర్ 6. మరి ఆ తరువాత మేము మీకు వారిపై ఆధిక్యతను వసగి
మీ రోజులు మార్చాము. సంపద ద్వారా, సంతానం ద్వారా మీకు సహాయపడ్డాం. ఇంకా మిమ్మల్ని భారీ సంఖ్యాబలం గలవారు చేశాం. 9 అంటే బుక్తె నసర్ లేదా జాలూత్ వధించబడిన తర్వాత మీకు మంచి స్థితిని కలుగజేశాం. ఒకప్పుడు లేమితో బాధపడే మీకు మేము సిరి సంపదల్ని ప్రసాదించాం. సంతానాన్ని వసగాము. అధికారాన్ని కూడా ఇచ్చాం. మీ సైనిక శక్తిని పెంచాం. ఆ విధంగా మీరు అనతి కాలంలోనే ప్రపంచంలో మళ్ళీ శక్తిని పుంజుకున్నారు. ఆయత్ నెంబర్ 7. إن أحسنتم أحسنتم لأنفسكم وإن أسأتم فلها فإذا جاء وعد الآخرة ليسوءوا وجوهكم وليدخلوا المسجد كما دخلوه أول مرة وليتبروا ما علوا تتبيرا. ఆయత్ నెంబర్ 7. ఒకవేళ మీరు మంచి చేస్తే ఆ మంచి మీ స్వయం కోసమే. ఒకవేళ మీరు చెడు ఒడిగడితే అది మీ పాలిటే హానికరంగా పరిణమిస్తుంది. మరి రెండవ వాగ్దాన సమయం వచ్చినప్పుడు మీ ముఖాలు వికృతం చేయడానికి, మొదటిసారి లాగానే మళ్ళీ అదే మస్జిద్లోనే జొరబడడానికి, తమకు దొరికిన దాన్నల్లా ధ్వంసం చేయడానికి మేము ఇతరులను మీపైకి పంపాము. 10. రెండవసారి వారు హజరత్ జకరియా అలైహిస్సలాంను వధించి కల్లోలాన్ని రేకెత్తించారు. హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును హతమార్చేందుకు కుట్ర పన్నారు. అయితే అల్లాహ్ ఈసా అలైహిస్సలాం సజీవంగా ఆకాశానికి లేపుకున్నాడు. వారి దురాగతాల ఫలితంగా అల్లాహ్ తిరిగి వారిపై రోమ్ చక్రవర్తి అయిన టైటస్ను వదిలాడు. టైటస్ జెరూసలేంపై దండెత్తి యూదులను చిత్తుగా ఓడించాడు. ఎంతో మందిని ఖైదీలుగా పట్టుకున్నాడు. వారి ధనరాశులను కొల్లగొట్టాడు. వారి మత గ్రంథాలను కాళ్ల కింద తొక్కి ఘోరంగా అవమానపరిచాడు. బైతుల్ మక్తీస్, హైకలే సులేమానులను ధ్వంసం చేశాడు. శాశ్వతంగా వారిని బైతుల్ మక్తీస్ నుంచి బహిష్కరించాడు. ఈ విధంగా వారికి చరిత్రలో అత్యంత ఘోరమైన పరాభవం మిగిలింది. ఈ విధ్వంసకాండ క్రీస్తకం 70లో జరిగింది. ఆయత్ నెంబర్ 8. عسى ربكم أن يرحمكم وإن عدتم عدنا وجعلنا جهنم للكافرين حصيرا. ఆయత్ నెంబర్ 8. మీ ప్రభువు మీపై కరుణ చూపే అవకాశం ఉంది. కానీ మీరు గనక మళ్ళీ అలాగే చేయడం మొదలెడితే మేము కూడా మళ్ళీ అలాగే చేస్తాం. మేము నరకాన్ని తిరస్కారుల కోసం కారాగారంగా చేసి ఉంచాము. 11. ఇదొక హెచ్చరిక. మీరు మీ ప్రవర్తనను సరిదిద్దుకుంటే దైవ కారుణ్యానికి నోచుకునే అవకాశం ఉంది. ఇహపరాలలో మీకు గౌరవోన్నతులు ప్రాప్తిస్తాయి. ఒకవేళ ఒక్కతోక వంకర ఎంత సరిచేసినా సరి కాదన్నట్లుగా వ్యవహరిస్తే మాత్రం మీ మీద మళ్ళీ కొరడా జులిపించక తప్పదు. ఇంతకు ముందు 2 సార్లు మీరు మా తడాకాను చూసి ఉన్నారు. కానీ ఈ యూదులు తమ వైఖరిని మార్చుకోలేదు. మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం పట్ల చేసిన దుర్వ్యవహారమే వారి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల కూడా చేశారు. తత్ఫలితంగా యూదులు 3వసారి ముస్లింల చేతిలో పరాభవానికి లోనయ్యారు. అత్యంత అవమానంతో వారు మదీనా, ఖైబర్ పట్టణాల నుంచి వెళ్ళిపోవలసి వచ్చింది. 12. ఇది ఇహలోక పరాభవం మాత్రమే. పరలోకంలో దుర్మార్గులకు నరకం రూపంలో పడే శిక్ష వేరుగా ఉంది. దాన్ని వారు అనుభవించక తప్పదు. ఆయత్ నెంబర్ 9, 10. إن هذا القرآن يهدي للتي هي أقوم ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا كبيرا. ఆయత్ నెంబర్ 9. నిశ్చయముగా ఈ ఖురాన్ అన్నింటికంటే సవ్యమైన మార్గాన్ని చూపిస్తుంది. మంచి పనులు చేసే విశ్వాసులకు గొప్ప పుణ్యఫలం ఉందన్న శుభవార్తను అది వినిపిస్తుంది. وأن الذين لا يؤمنون بالآخرة أعتدنا لهم عذابا أليما. ఆయత్ నంబర్ 10. ఇంకా పరలోకాన్ని నమ్మిన వారి కోసం మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. ఆయత్ నంబర్ 11.
ويدع الإنسان بالشر دعاءه بالخير وكان الإنسان عجولا. ఆయుధ నంబర్ 11. మానవుడు తన కోసం మేలును అర్థించినట్లే కీడును అర్థిస్తున్నాడు. మానవుడు మహా తొందరపాటు స్వభావి. 13. మానవుడు మహా ఆత్రగాడు, ధైర్యం లేనివాడు. అందువల్ల తనకు ఏ కాస్త బాధ కలిగినా కంగారు పడతాడు. అసహనంతో చిందులేస్తాడు. నిరాశతో తనకు మరణం వసగమని ప్రార్థిస్తాడు. శుభం కోసం ఎంత ఆశగా అర్థిస్తాడో అశుభం కోసం కూడా అంతే ఆత్రంగా అర్థిస్తాడు. అయితే అశుభం కోసం అతడు చేసుకునే అభ్యర్థనను అల్లాహ్ ఇట్టే ఆమోదించడు కనుక అతడు బ్రతికిపోతున్నాడు. ఈ విషయమే యూనిస్ సూరాలో 11వ ఆయతలో కూడా వచ్చింది. ఆయత్ నంబర్ 12. وجعلنا الليل والنهار آيتين فمحونا آية الليل وجعلنا آية النهار مبصرة لتبتغوا فضلا من ربكم ولتعلموا عدد السنين والحساب وكل شيء فصلناه تفصيلا. ఆయత నంబర్ 12. మేము రేయింబవళ్లను మా శక్తి సూచనలుగా చేశాం. రాత్రి సూచనను మేము కాంతిహీనముగాను పగటి సూచనను కాంతివంతంగాను చేశాం. మీరు మీ ప్రభు అనుగ్రహాన్ని అన్వేషించగలగటానికి, సంవత్సరాల సంఖ్యను లెక్కను తెలుసుకోగలగటానికి మేము ప్రతి విషయాన్ని బాగా విడమర్చి చెప్పాం. 14. రాత్రిపూట మీరు నిద్రపోవాలని, అలసటను తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆయన దాన్ని కాంతిహీనంగా చేశాడు. పగటిపూట మీరు కష్టపడి పనిచేసి దైవ ప్రసాదితమైన జీవనభృతిని సంపాదించాలన్న ఉద్దేశంతో దాన్ని కాంతివంతంగా చేశాడు. పైగా ఈ రేయింబవళ్ల ద్వారా మీరు రోజుల, మాసాల, సంవత్సరాల సంఖ్యను గణిస్తారు. ఈ లెక్క వల్ల మీకు కలిగే ప్రయోజనాలు అసంఖ్యాకం. రాత్రి తర్వాత పగలు, పగటి తర్వాత రాత్రి రాకుండా ఉండేటట్లయితే నిత్యం రాత్రి లేక పగలే నెలకొని ఉండేవి. మీకు విశ్రాంతి తీసుకునే లేక ఉపాధిని అన్వేషించే అవకాశమే లభించేది కాదు. లెక్క గిక్క ఏమీ ఉండేది కాదు. 15. అంటే ప్రాపంచిక ధార్మిక రంగాలకు సంబంధించిన అవసర విషయాలన్నీ స్పష్టంగా విశదీకరించడం జరిగింది. మనిషి వీటి ద్వారా ప్రయోజనం పొంది తన ప్రాపంచిక జీవితాన్ని చక్కదిద్దుకోవడంతో పాటు పరలోక జీవితాన్ని కూడా చక్కదిద్దుకొని సాఫల్యం పొందాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. ఆయత్ నంబర్ 13. وكل إنسان ألزمناه طائره في عنقه ونخرج له يوم القيامة كتابا يلقيه منشورا. ఆయత్ నంబర్ 13. మేము ప్రతి మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలలోనే వేలాడదీశాం. ప్రళయ దినమున మేము అతని కర్మల పత్రాన్ని అతని సమక్షంలో బయటపెడతాం. దాన్ని అతను తెరిచిన పుస్తకంలా చూసుకుంటాడు. 16. తాయిరున్ అంటే అసలు పక్షి అని అర్థం. ఉనుకున్ అంటే మెడ. ఇమాం ఇబ్నే కసీర్ తాయిరున్ అనే పదానికి మనుషుల కర్మల చిట్టా అన్న అర్థంలో తీసుకున్నారు. అంటే అతను చేసే ప్రతి పని నమోదు చేయబడుతున్నది. అల్లాహ్ దగ్గర మనిషి కర్మల రికార్డు అంతా సురక్షితంగా ఉంటుంది. ప్రళయదిన ఆ రికార్డును బట్టే అతని తీర్పు వెలువడుతుంది. తాయిర్ అంటే మనిషి అదృష్టం, జాతకం అని ఇమాం షౌకానీ భావించారు. ఎవరు సౌభాగ్యవంతుడు కానున్నాడో, మరెవరు దౌర్భాగ్యుడిగా తయారవుతాడో అల్లాహకు మొదటి నుంచే తెలుసు. ఆయన వారి మెడలలో అదృష్ట దురదృష్టాలను దండల మాదిరిగా వేలాడదీశాడు. దాని ప్రకారమే మనిషి ఆచరణ చేస్తాడు. ఆ ఆచరణ బట్టే తీర్పు దినాన మనుషులకు తీర్పు వినిపించబడుతుంది. ఆయత్ నంబర్ 14, 15. اقرأ كتابك كفى بنفسك اليوم عليك حسيبا. ఆయత్ నంబర్ 14. ఇదిగో నువ్వు స్వయంగా నీ పుస్తకాన్ని చదువుకో, ఈ రోజు నీ లెక్క తీసుకోవడానికి నువ్వే చాలు అని అతడితో అనబడుతుంది. من اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها ولا تزر وازرة وزر أخرى وما كنا معذبين حتى نبعث رسولا. ఆయత్ నంబర్ 15. సన్మార్గాన్ని పొందేవాడు తన మేలు కోసమే సన్మార్గాన్ని పొందుతాడు. పెడదారి పట్టేవాడు తన కీడుకు తానే కారకుడవుతాడు. బరువు మోసేవాడెవడు ఇంకొకరి బరువును తనపై వేసుకోడు.
ఒక ప్రవక్తను పంపనంత వరకు ఎవరినైనా శిక్షించడం మా సాంప్రదాయం కాదు. 17 అయితే తాము అపమార్గం పట్టడమే కాకుండా ఇతరులను కూడా అపమార్గం పట్టించిన వారికి వారి అపమార్గపు భారంతో పాటు చెడగొట్టబడిన వారి పాపాల భారం కూడా మోపబడుతుంది. అయితే దీనివల్ల చెడగొట్టబడిన వారి పాపాల భారంలో ఎలాంటి తగ్గింపు రాదు. దివ్య ఖురాన్లో ఇతర చోట్ల ఈ విషయం ఇచ్చింది. హదీసుల్లో కూడా దీని తఫ్సీల్ ఉన్నాయి. 18 దివ్య ఖురాన్లోని ఇతర వచనాల ద్వారా అవగతమయ్యేది ఏమిటంటే, మీ దగ్గర హెచ్చరిక చేసే మా ప్రవక్తలు రాలేదా అని వారిని అడగడం జరుగుతుంది. దానికి వారు వచ్చారని జవాబిస్తారు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, ఏ జాతిలోనైనా దైవప్రవక్త రానంత వరకు, దైవగ్రంథం వారిపై అవతరించనంత వరకు దేవుడు వారిని శిక్షించడు. పరలోకంలో ఎవరికీ రవంత అన్యాయము జరగదు. అలాగే చెవిటివారు, మతి స్థిమితం లేనివారు, బుద్ధి మందగించిన వారు, ఇద్దరు ప్రవక్తల మధ్య గల సంధి కాలంలో మరణించిన వారు కూడా ఉన్నారు. మరి వీళ్ళ సంగతి ఏమిటి? కొన్ని ఉల్లేఖనాల ద్వారా బోధపడేది ఏమిటంటే, ప్రళయ దినాన అల్లాహ్ కొంతమంది దూతలను వారి దగ్గరకు పంపిస్తాడు. నరకంలోకి పొండి అని దైవదూతలు వారితో అంటారు. సరేనంటూ వాళ్ళు నరకంలోకి పోతే నరకం వారి పాలిట కోనవనంలా అయిపోతుంది కాదు అని గనక అంటే వారు నరకంలో ఈడ్చబడతారు. ముస్లిదే అహ్మద్ సంపుటి 4 పేజీ 24, ఇబ్నే మాజా సంపుటి 9 పేజీ 226. అల్లమా అల్ బానీ గారు సహీ అల్ జామే ఫుస్కీర్ 881లో దీన్ని ప్రస్తావించారు. అయితే పసిపిల్లల విషయంలో మటుకు భేదాభిప్రాయం ఉంది. ముస్లింల పిల్లలు ఎలాగో స్వర్గంలో ప్రవేశిస్తారు. ఎటొచ్చి అవిశ్వాసుల బహుదైవోపాసకుల పిల్లల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మషర్ మైదానంలో వారికి పరీక్ష పెట్టడం జరుగుతుందని, దైవ విధేయతకు తలవగ్గిన వారికి స్వర్గంలోనికి, అవిధేయత చూపిన వారికి నరకంలో ప్రవేశం కల్పించడం జరుగుతుందని ఇమాం ఇబ్నే కసీర్ అభిప్రాయపడ్డారు. ఇమాం ఇబ్నే కసీర్ ఈ అభిప్రాయానికే ప్రాధాన్యత ఇచ్చారు. పరస్పర విరుద్ధంగా ఉన్న ఉల్లేఖనాలను ఈ అభిప్రాయం సమన్వయపరుస్తుందని కూడా ఆయన అన్నారు. వివరాల కోసం తఫ్సీర్ ఇబ్నే కసీర్ చూడండి. అయితే ముష్రికుల చిన్నపిల్లలు కూడా స్వర్గంలో ప్రవేశిస్తారని సహీ బుఖారీ ఉల్లేఖనం ద్వారా విదితమవుతుంది. 3:251, 12:348. ఫతహుల్ బారీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్.